కీర్తి ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారుడికి పరిశుద్ధాత్మకును ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మహాగణులు మహోన్నతులు సర్వశక్తి కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు. గడిచిన ఆదివారం మొదలుకొని నేటి వరకును మీ అపారమైన కృపలో మీ కృప కలిగిన రెక్కల చాటున మీరు మమ్మను భద్రపరిచి మరొక ఆదివార దినములో మిమ్మల్ని ఆరాధించుటకు ఇటు సమయమును ఇటు భాగ్యమును మీ కృప ద్వారా మాకు దయచేసినందుకు వందనాలు. ఈ సమయంలో ఈ ఆరాధనలో లైవ్లో పాల్గొనుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆరాధన ద్వారా ప్రారంభము నుంచి ముగింపు వరకు మీరుండి మహిమను పొందుమని ఆరాధికులైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. శుభాకార శుద్ధాకార విశుద్ధవందనం నాబాన భూమి సార్వో నాత్యవందనం నాబాన భూమి సార్వో నాత్యవందనం శుభాకార శుద్ధాకార విశుద్ధ వందనం యెహోవా శ్రేష్ఠ జనకని నేంతయుగాళోతి మహోన్నతుండ దివ్యుడగన మహిమా సంస్తుతి మహోన్నతుండ దివ్యుడగన మహిమా సంస్తుతి శుభాకార శుద్ధాకార విశుద్ధ వందనం విమోచక ప్రేతాత్మచుండ విజయమంగళం సమస్త సృష్టి సాధనాంబ సౌర్యమంగళం సమస్త సృష్టి సాధనాంబ సౌర్యమంగళం శుభాకార శుద్ధాకార విశుద్ధ వందనం వరాత్మా పిత పుత్ర నిర్గమ అరుడ స్తోత్రము వరా ప్రజుండ భక్త హృదయ వాస స్తోత్రము వరా ప్రజుండ భక్త హృదయ వాస స్తోత్రము శుభాకార
వందనం ఔనాచ్య వందనం. మరణాత. యెహోవా స్తుతి పాత్రుండా పరిశుద్ధాలయ పరమనివాస దేవ యెహోవా ఫలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత సర్వము నీవే. సకల ప్రాణులు స్తుతి చెల్లించగా సకల ప్రాణులు స్తుతి చెల్లించగా సర్వదా నిన్ను స్తుతులు నరించగను. సర్వదా నిన్ను స్తుతులు నరించగను. దేవ యెహోవా స్తుతి పాత్రుండా పరిశుద్ధాలయ పరమనివాస దేవ యెహోవా నీదు పరాక్రమ కార్యములన్నీయు నిరతము నీవే. నీదు ప్రభావ మహాత్యములన్నీయు నీదు ప్రభావ మహాత్యములన్నీయు నిత్యము పొగడగా నిరతము స్తోత్రములే. నిత్యము పొగడగా నిరతము స్తోత్రములే. దేవ యెహోవా స్తుతి పాత్రుండా పరిశుద్ధాలయ పరమనివాస దేవ యెహోవా స్వరమండల సితారలతోను ఓరల ధ్వనితో తంబురలతో నాట్యములాడుచు తంబురలతో నాట్యములాడుచు నిన్ను స్తుతించుచు స్తోత్రము చేసేదము. నిన్ను స్తుతించుచు స్తోత్రము చేసేదము. దేవ యెహోవా స్తుతి పాత్రుండా పరిశుద్ధాలయ పరమనివాస దేవ యెహోవా తంతి వాద్య పిల్లన గ్రోవి మ్రోగేడు తాళము గంభీర ధ్వని గల తాళములతో గంభీర ధ్వని గల తాళములతో కనుడగు దేవుని కీర్తించనుగా. కనుడగు దేవుని కీర్తించనుగా. దేవ యెహోవా స్తుతి పాత్రుండా పరిశుద్ధాలయ పరమనివాస దేవ యెహోవా పరమాకాశపు దూతల సేనలు పొగడగా మీరు
స్మరించనురారే పరమానందుని మేఘ స్మరించనురారే దేవ యెహోవా పరిశుద్ధాలయ పరమనివాస దేవ యెహోవా సూర్యం చంద్ర నక్షత్రము గోళములారా పర్వతము నగు వృక్షములారా పర్వతము నగు పశువులారా ప్రణుతించనురారే పశువులారా ప్రణుతించనురారే దేవ యెహోవా స్తుతి పాత్రుడా పరమనివాస ఆగ్నేయు పంచును సముద్ర ద్వీప కల్పములారా హిమమ వాయువు తుఫానులారా హిమమ వాయువు తుఫానులారా మేఘములారా మహిమ పరచరారి మేఘములారా మహిమ పరచరారి దేవ యెహోవా కృపతో మీ అగ్నితో మీ మహిమతో ఈ మందిరమంతా నింపివేసి దేవ యెహోవా సకల జలచర సర్వ సమూహము లారా ఓ ప్రజలారా భూపతులారా ఓ ప్రజలారా మహనీయోన్నగు దేవుని స్తుతి చేయుడి మహనీయోన్నగు దేవుని స్తుతి చేయుడి దేవ యెహోవా స్తుతి పాత్రుడా పరిశుద్ధాలయ పరమనివాస దేవ యెహోవా. అందరూ కళ్ళు మూసుకుని లేచి నిలబడి రెండు చేతులు జోడించి మనోనిదానమును కలిగి మనస్సును నిదానము చేసుకొని ఏ విధమైనటువంటి ఆలోచనలు మనస్సులోనికి రానియక మన మధ్యలో ఉన్న ఉందును అని వాగ్దానము చేసిన దేవాది దేవుని వైపు మాత్రమే చూచుచు ఆయనను మాత్రమే జ్ఞాపకము చేసుకోవచ్చు. ప్రభు మనతోనే ఉన్నారు, ప్రభు నీతో ఉన్నారు, ప్రభు నీ గృహములో ఉన్నారు, సర్వములో నీవు సర్వమై ఉన్నావు అని దైవజనులు పాడినట్లుగా అల్ఫా ఒమేగా అయిన దేవుడు అన్ని స్థలములలో ఉన్నాడు, అన్ని కాలములలో ఆయన ఉన్నవాడు గనుక ఆయన నీతో ఉన్నారు గనుక ఉన్న దేవుని వైపు చూచుచు ఆయనను మాత్రమే జ్ఞాపకము చేసుకోవచ్చు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామమునా ఆమేన్.
ఓ దేవా తండ్రివిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్ముడుగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులను కూడా కోరుకొనుచున్నా. నీకు అనేక స్తుతులు స్తోత్రములు. నీవు కలుగు చేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడ విషయములన్నిటిని దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ మోకరిద్దాము. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకొని నెడల మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకుని నెడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదు, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆమేన్. కల్వరి గిరిమెట్టపై, గొల్గొతా కొండపై 3 మేకుల మధ్య, ఆకాశమునకును భూమికి మధ్య, నిలువ కర్రకును అడ్డు కర్రకును మధ్య నిలువెల్ల గాయములతో, ఒళ్ళంతా రక్తముతో, తలపై ముళ్ళ కిరీటముతో, సొగసైనను స్వరూపమైనను లేక మనుష్యులు చూడనొల్లని వానిగా, వ్యసనాక్రాంతులుగా, వ్యాధిని అనుభవించిన వానిగా సిలువలో వ్రేలాడుచు సిలువనాథుని వైపు, ఆయన గాయముల వైపు చూచుచు, నీ రక్తముతో నన్ను శుద్ధి చేయండి. ఇంకా మీకు విరుద్ధమైన అతిక్రమములు, దోషములు మాలో ఉన్న ఎడల మమ్మను కడిగి వేయండి అయ్యా. కడవరి దినములలో మేమున్నాము. మీ రక్తము చేత మమ్మను శుద్ధి చేయండి తండ్రి అని ప్రతి ఒక్కరూ ప్రభుని అడగండి. మీ రక్తముతో శుద్ధి చేయండి, మీ రక్తముతో శుద్ధి చేయండి, మీ రక్తముతో కడిగి వేయండి. కల్వరిలో కార్చినాటి దివ్య రక్తము చేమము కడిగి పావన పరచినావా దేవా. కడకు పూరతో రానయున్నావా, కడిగి పావన పరచినావా దేవా. కడకు పూరతో రానయున్నావా.
కల్వరిలో కార్చిన ఆ దివ్య అమూల్యమైన రక్తం వచ్చి ప్రతి ఒక్కరిని శుద్ధీకరించండి నాయన. మా దేశంలో ఉన్న ప్రజలను క్షమించండి. మనిషి యొక్క పాపమే మనిషికి శాపము, మనిషి యొక్క పాపమే మనిషికి రోగము, మనిషి యొక్క పాపమే మరణము కనుక ప్రతి ఒక్కరిని క్షమించండి. ఓ క్షమాపణ రూపీ, ఓ క్షమాపణ కర్త, ప్రతి బిడ్డను క్షమించండి. ఈ ఆదివారము ఆరాధనలో లైవ్లో పాల్గొనుచున్న బిడ్డలను, వారి వారి గృహాల్లో ఆరాధనలు చేసుకొనుచున్న బిడ్డలను దయతో మీరు క్షమించండి. వారి పొరపాట్లను క్షమించి మీ అమూల్యమైన రక్తము చేత శుద్ధీకరించి కడిగి వేయండి. త్వరగా వచ్చుచున్న ప్రభువా, ప్రతి ఒక్కరిని శుద్ధీకరించండి. అందరూ చెప్పండి, పరిశుద్ధుడవైన ఓ దేవా, మేము మా జన్మమును బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాము. తలంపులను బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాము. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాము. ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము, మమ్మును క్షమించుమని నీ కుమారుని హరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరన్ని పాపములు క్షమించుచున్నాడు. శిక్షించుటకు ఇష్టపడరు, మన పాపములను జ్ఞాపకం చేసుకున్నాడు. అటు తండ్రిని నిత్యము మనస్సులో స్తుతిద్దాము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవైనందున పాపులను అసహించుకొనవలసినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకు అనేక వందనములు. ఆమేన్. మరణాత. కూర్చుందాము. తండ్రి మన పాపములను క్షమించిన విశ్వాసంతో కీర్తన పాడుకుందాము. పామరులమని ప్రాత్యుపకార ప్రతిఫలంబులు లేదు. పామరులమని ప్రతిఫలంబులు పంపలేదు. భూమి కన్నా ఆకాశంబునా ఏతుండు ప్రేమ భక్త కారణము దేవ సంస్తుతి పడమటికి తూర్పెంత కులకు మనకు నాంత. పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకు నంత. ఎడము కలుగా చేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆరాధనము దేవ సంస్తుతి పడమటికి కొడుకులపై తండ్రి చాలి పడు విధముగా భక్తి పరుల కొడుకులపై
సంస్తుతి చేయవే మనసా. అందరూ లేచి నిలబడి ఉండగా దేవుని యొక్క వాక్యమును గౌరవించు నిమిత్తము పరిశుద్ధ గ్రంథములో నుండి సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని తలంచుకొనుచు పాత నిబంధన పాఠము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17-18 వచనములను చదువుకుందాము. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచున బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనదేదియూ లేదు. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. ఆమేన్. ఇటీవా రీనైనా ఏ స్థలము నందైనా పాటి రాక్షించుటకై పాత్రొందు తండ్రికి మంగళాక్ష. కుమారుడైన రక్షకుడైన యేసుక్రీస్తు తండ్రిని తలంచుకొనుచు సువార్తలోని పాఠము యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాము. తను ఎందరు అంగీకరించురో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసమిచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన ద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆమేన్. యేసుక్రీస్తైవాచి ఇలానా కులమాద్యా యేసుక్రీస్తైవాచి ఇలానా కులమాద్యా వాసంబు చేసినా పరమాదే ఊనికి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనుచు పత్రికలోని పాఠము అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము నుండి 24వ వచనం వరకు చదువు. 23 నుంచి 24 వరకు. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమను సహోదరులకు కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. ఆమేన్. నరులకు తండ్రిగా నరరక్ష పుత్రుడుగా నరులకు తండ్రిగా నరరక్ష పుత్రుడుగా పరిశుద్ధాత్ముడుగా దేవునికి కీర్తనల గ్రంథము
126వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ప్రత్యుత్తరంలో చదువుకుందాము. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె నుండిమి. మనము నోటి నిండా నవ్వుండను, మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని ఆయన జనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. అందరం చదువుకుందాం. పిడికిడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయించు పనులు మోసుకుని వచ్చును. దేవుడి వాక్యమును మన హృదయాల్లో భద్రపరచును గాక. త్రియకుడువైన దేవా, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప దానముగు నీ పరిశుద్ధ గ్రంథములు మాకు దయచేసినందుకు స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలని నీ పరిశుద్ధ గ్రంథములు విడిచినావు గనుక నీకు మా వందనములు చెల్లించుచున్నాము. ఆమేన్. ప్రభును చూస్తూ ఉండగా విశ్వాస ప్రమాణం చెప్పుకుందాము. అందరూ ఏకీభవించి విశ్వాసం. దేవుడు ఆది అంతములేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వ వ్యాపకత్వము ఈ మొదలైన శుభ లక్షణములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు రూపమునకు మనుషుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతములకు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు ఘన శిలువ రానుపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధుల నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను ఘన నిజ దేవస్థితిని ప్రేమను వెల్లడించున్నాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై జ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని ఆయన రెండవ మారు సంఘమును కొనిపోవుటకై మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తరువాత అంత్యక్రీస్తునకును జరుగు యుద్ధములు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడుతుననియు సాతాను పాతాళములు 1000 ఏండ్లు బంధింపబడుననియు ఆ తరువాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయుననియు తరువాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభువు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదికి వచ్చి గోగు మాగోగు అను పేరులు గల సైన్యములను
ఏర్పరచుకొనుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయుననియు నమ్ముచున్నాను. అటు తరువాత ఆయన అందరికును తీర్పు విధించుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేయుననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద నున్న పరిశుద్ధులందరూ ఏక సంగముగా ఉండుట వలన భూమి పరలోకములో ఒక భాగమగుననియు క్రీస్తు ప్రభువు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను ఏక దేవుడుగానే ఉండి పని చేయుచున్నాడనియు ఈయన ఆవేశము వలననే దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపును బట్టియే ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తం వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. మహాగణుడా మీకు స్తోత్రాలు. ప్రారంభం నుండి ఇంతవరకు మీరు జరిగించిన ఆరాధనంతటిని బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో మీ సేవకుని మరుగు చేసి కొద్ది నిమిషములు మీ వాక్యము ద్వారా దేవా మీరు మాట్లాడండి. మీ బిడ్డలైన వారు లైవ్లో వింటూ ఉండగా వారికి ధైర్యమును ఆత్మ బలమును అభిషేకమును మీరు కలిగించి మీ కృపలో భద్రపరచుమని శాశ్వతమైన కృప ప్రేమ మాకు చూపుచున్నాం. యేసు నామమున వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చున్నాము. శ్రీ సభావా దువారాయ నమః కృపాపూర్ణో శ్రీ సభావా దువారాయ నమః బాసురం వైనాసిం ఆసనంబు నోమా కోసము వీడి వాచీతి తాదార్థమై శ్రీ సభావాదువారాయ నమః కృపాపూర్ణోడా శ్రీ సభావాదువారాయ నమః. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, లైవ్లో దేవుని మాటలు వింటున్న మీకెల్లరకును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున క్రైస్తవ బిడ్డలందరికీ పరిశుద్ధులందరికీ కృపా సమాధానములు మహిమ దీవెనలు మెండుగా
కలుగును గాక. ఆమేన్. మనిషి యొక్క జీవితంలో తనకు కలుగుచున్న పరిస్థితులను బట్టి, తనకు వచ్చిన శ్రమలను బట్టి, తనకు ఉన్న అనారోగ్యమును బట్టి తన జీవితంలో తాను అనుకుంటూ ఉంటాడు, ఏమనంటే దేవునికి నా మీద దయ లేదు, దేవుని కృప మాకు లేదు, ఆ కృప కలిగిన దేవుడు మమ్మను మరచిపోయారు అని ఇలాంటి ఆలోచనలు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, మరణము సమీపించినప్పుడు మనిషి యొక్క జీవితంలో దేవుని కృపను అపార్థము చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే దేవుని యొక్క వాక్యమును బట్టి మనము గమనించినట్లయితే దేవుడు కృప గలవారు. ఆయన కృప ఎంత గొప్పదో ఆయన కృపను గురించి వర్ణించాలంటే సమయములు సరిపోవు. దేవుని కృప ఎంత ఉన్నతమైనదో ఆయన కృపను గూర్చి, ఆ కృప నా మీద లేదు అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా ఎప్పటికీ ఆయన కృప మానవుని మీద ఉంది. ఆయన కృపను బట్టి సమస్తము కలిగాయి. అందుకనే చాలా విషయాలు కృపను గూర్చి కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. అయితే కొన్ని విషయాలను మనము చూచినట్లయితే దావీదు సంకీర్తన 136వ సంకీర్తన, ఈ సంకీర్తనకు పేరు కృపా సంకీర్తన అన్నారు దైవజ్ఞులు. ఈ సంకీర్తన అంతట్లో కూడా కృప 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 అనే పదము మనకు చివరి వరకు కూడా కనబడుతుంది. ప్రతి వచనములు అధ్యాయము ఆరంభము మొదలుకొని చివరి వరకు కూడా కృప కృప అనే మాటే మనకు కనబడుతుంది. మొదటి 2 వచనాలు ఒక్కసారి చూస్తే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. యెహోవా ఎవరు అంటే ఈ సృష్టిని కలుగు చేసిన దేవుడు దయాళుడు, దయగలవాడు. ఆయన కృప ఎంతవరకు ఉంటుందంటే నిరంతరముండును. ఆయన కృప ఒకరోజు, ఒక సంవత్సరం ఉండేది కాదు. ఈ రోజున మన మీద ఎవరైనా కానీ కొంతవరకు మన మీద జాలి, ప్రేమ చూపవచ్చేమో కానీ ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని మన మీద దేవునికి ఎంత కృప, ఆ కృప ఎంత కాలం ఉంటుంది అంటే శాశ్వత కాలం ఉండేది, నిరంతరం ఉండేది, అది విడిచిపెట్టనిది. నీవు కృపకు దూరం అయిపోతావేమో కానీ కృప ఏనాడు నిన్ను విడిచిపెట్టదు అని ఈ వచనమును బట్టి, అధ్యాయమును బట్టి గమనించవలసిన మాట. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ప్రియులారా, ఆయన కృప చేతనే ఈ సృష్టి అంతటిని కలుగజేశారు. ఈ సృష్టిలో కూడా దేవుని కృప కనబడుతుంది. ఆయన కృపే ఈ సృష్టిలో కనబడుతుంది. రెండవ మాటగా మనము చూచినట్లయితే 5వ వచనములో తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆకాశమును కలుగు చేయటలో ఆయన కృప కనబడుతుంది. ఆయన కృప ద్వారానే ఆకాశము కలుగు చేయబడింది. తన జ్ఞానము చేత ఆకాశము ఆయన కలుగు చేశారు. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచిన వాడు.
ఆయన కృప నిరంతరముందు. ఈ యొక్క ముందుకి ఇంకా కొంచెం ముందుకు చదువున్నాయి. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరముండును. పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరముండును. రాత్రిని ఏలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరము. ఈ యొక్క మాటలను బట్టి గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆయన కృప నిరంతరం ఉంది సృష్టి మీద. ఆయన కలుగు చేసిన సృష్టిలో ఆయన కృప చేతనే మానవుని మీద, ఆయన కృప చేతనే ఈ భూమిని నీళ్ల మీద పరిచారు. ఆకాశమును ఆయన నిర్మాణం చేశారు. ఆకాశములో ఆయన జ్యోతులను కలుగు చేశారు, మానవునికి వెలుగించడానికి కొరకై, మానవునికి కాంతినివ్వడానికి కొరకై. నిజముగా అందుకే దైవజనుడు కీర్తనలో పాడుచు అంటారు, మానవునికి దేవుడు ఈ భూమి ఆకాశములను ఏ విధముగా కలుగు చేశారో దైవజనులు పాడుచున్న కీర్తనలో కొన్ని చరణాలు మనము ఒకసారి జాగ్రత్తగా అందరూ ఆలోచించాలి. సృష్టి అంతటిలోను మనమే వింత, సృష్టిగా నేర్పడినాము. ఈ సృష్టిలో ఎన్నో జీవులు ఉన్నప్పటికీ, ఈ సృష్టిలో ఎన్నో పక్షులు ఉన్నప్పటికీ, ఈ సృష్టిలో ఎన్నో వృక్షములు ఉన్నప్పటికీ, అన్నిటిలో కూడా ప్రధానమైన వాడు మానవుడే. మనమే వింతైన సృష్టిగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశారు. ఎందుకు అనంటే ఆయనకు మన మీద ఉన్న కృప, మన మీద ఉన్న ప్రేమ అంత గొప్పది. అందుకే సూర్యుండు చంద్రుండు చుక్కాలు మన కొరకే. ఈ సూర్య చంద్ర నక్షత్రములను దేవుడు మన కొరకే కలుగజేశాడు. నీడానిచ్చు మబ్బు నింగియు మన కొరకే, కంటికి కనబడని గాలియు మన కొరకే. నిజముగా ఈ రోజున మానవునికి ఈ గాలి ఎంతో అవసరము. చాలాసార్లు బాధ కలుగుతూ ఉంటుంది. హాస్పిటల్ బెడ్ మీద వారికి ఆక్సిజన్ అందక ఎందరో ఊపిరి పీల్చుకోలేక చనిపోవచ్చు. దేవుడే కాక గాలిని ఆపు చేసినట్లయితే మరొక చరణములో దైవజనుడు పాడుచు అంటారు, విసనకర్రతో మన తండ్రి విసరుచున్నాడా ఏమి, విసరకున్న ఎడల విశ్వము నశించును అన్నాడు. ఆయన గాలిని ఆపు చేసినట్లయితే ఈ విశ్వమంతా ఒక్క నిమిషంలోనే, వైరస్ వచ్చిన వారు మాత్రమే కాదు కానీ ఈ భూమి మీద బ్రతుకుచున్న ప్రతి మానవుడు కూడా ఆయన ఒక్క నిమిషము గాలి ఆపు చేస్తే అందరూ శవములైపోవలసింది. విసరకున్న ఎడల విశ్వము నశించును అన్నారు. కాబట్టి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మన కొరకే, కంటికి కనబడని గాలి మన కొరకే, ఆకారముండని దూతాలియు మన కొరకే, ఆకారముండని దూతాలియు మన కొరకే, తప్పి తీర్చు వర్ష ధరాయు మన కొరకే. మనమెంత ధన్యులమో, మనమెంత ధన్యులమో. అందుకే ఏనాడు దేవుని మీద మనం మాట్లాడుకున్నాం. ఈ క్షణంలో ఇప్పుడే మరణం వచ్చినా, ఇక కొద్ది నిమిషాల్లో మనము చనిపోవచ్చున్నా, దేవునికి మా మీద ప్రేమ లేదు, దేవునికి మా మీద కృప లేదు అనే మాట
ఏనాడు కూడా మన నోటి వెంబడి రాకూడదు. కారణం ఏమిటంటే ఆయన కృప చేతనే ఈ సృష్టిని మన కొరకు కలుగజేశారు. ఆయన కృప చేతనే మనకు అన్నిటినీ సృష్టిలో వెలిగించుట కొరకు, తప్పి తీర్చుకోవడానికి కొరకు, గాలి పీల్చుకోవడానికి కొరకు అన్నిటినీ ఆయన ఏర్పాటు చేసినట్లుగా భూమి మన గృహమాయేను, ఆకాశమి భూమికి కప్పాయేను. భూమి ఒక ఇల్లుగా చేశారు దేవుడు. ఈ భూమి మనకు ఇల్లు, ఆకాశము ఇంటికి కప్పు. అమించ సూర్య చంద్రాదులు దీపాలు, దీపాల వలె సూర్య చంద్రులను ఇంటిలో దీపముల వలె ఏర్పాటు చేశారు. ఏమనుజుడైనాను ఎప్పుడు నార్పాలేడు, భూమి ఆకాశము పూర్తిగా మార్చేడు. స్వామియే మనకు శాశ్వతమైన దీపంబు, ఈ మానవ పాపి ఎంత ధన్యుండాయే. ఆనందకరమైనది మన బ్రతుకెంతో ఆశ్చర్యకరమైనది. నీకున్న శ్రమను బట్టి దేవుని కృప నా మీద లేదు అని అంటున్నావా? దయచేసి అలాగనవద్దు. ఆయన కృప మన మీద ఉన్నది కాబట్టే, ఆయన దయగలవాడు కాబట్టే మానవునికి అవసరమైన సృష్టిని ఆయనే కలుగు చేస్తారు. కృప చేత కలుగు చేస్తారు, ఉచితముగా కలుగు చేస్తారు. ఇక మూడవదిగా చూచినట్లయితే, తన ప్రజలైన వారు ఐగుప్తు దేశములో ఉండగా వారు కూడా ఎంతో శ్రమలో ఉన్నారు. వారు దాదాపుగా వారున్న దేశంలో 10 తెగుళ్ళు వారికి వచ్చాయి. అవి దేవుని ద్వారానే వచ్చిన తెగుళ్ళు. దేవుడే తన ప్రజలను విడిపించడానికి కొరకు, తన ప్రజలను ఇశ్రాయేలీయులైన వారిని ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకుని రావడానికి కొరకు, తన ప్రజలను విడిపించడానికి కొరకు పంపించిన తెగుళ్ళు 10. ఆ 10 తెగుళ్ళు ఆ దేశంలో ఉన్న ఐగుప్తీయులకే వచ్చాయి, కానీ తన ఏర్పాటు జనాంగమునకు ఆ తెగుళ్ళు రాలేదు. కారణం ఏమిటంటే వారి మీద దేవుని కృప ఉంది. తన కృప చేతనే వారిని విడిపించారు. 10వ వచనము నుండి ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరము. గమనించాలి, ఎర్ర సముద్రమును ఆయన పాయలు చేసెను. ఆయన కృప నిరంతరమును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటపోజేసెను. ఆయన కృప నిరంతరం. ఈ వచనాలన్నింటిలో కూడా చూస్తూ ఉంటే తన ప్రజలను ఆయన విడిపించారు కృప చేత. వారు అనుకున్నారు దేవుడు మమ్మల్ని మరిచిపోయారేమో అన్నంతగా వారు మూలుగుచూ ఉన్నారు. దాదాపుగా 430 సంవత్సరాల కాలము వారు ఐగుప్తు దేశంలో నలిగిపోయారు. ఈ రోజున మనకు వచ్చిన శ్రమలేంటి? మనం పడుచున్న బాధ ఏమిటి? మన గృహములలో మనం క్షేమముగా ఉన్నామే. ఎందరో ఈ రోజుల్లో మన యొక్క దేశంలో, మన భారతదేశంలో హాస్పిటల్లో బాధపడుచున్నారు. వారి కొరకు కూడా మనము క్షేమముగా ఉన్నాం, మనం బాగున్నాం అని అనుకోవడమే కాకుండా మనం భారముతో వారి కొరకు ప్రార్థన చేయాలి. వారిని మరణము నుంచి తప్పించాలని,
ఆ కృపామయుడైన ప్రేమామయుడైన దేవుని పాదాలు పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా బతిమాలవలసిన సమయం ఇది. సమయాన్ని ఎవరు వ్యర్థము చేసుకోవద్దు. అందుకే దైవజనులు అంటారు, కృపను వ్యర్థము చేసుకుంటే కృప దూరం అయిపోతుంది. నువ్వు బాగున్నావు, నేను బాగున్నాను, పర్వాలేదులే, ఎవరేమైపోతే నాకేంట్లే అని అనుకున్నావా? నీ సమయం అంతా వ్యర్థము చేస్తున్నావా? కృపామయుడైన దేవుని తలంచుకోకుండా, కృపా సత్య సంపూర్ణైన దేవుని తలంచుకోకుండా నీ యొక్క జీవితాన్ని వ్యర్థము చేస్తూ ఉన్నావా? అయితే కృప దూరము నీకైనప్పుడు శిక్ష నీ మీదికి వస్తుంది అన్నా. కృపను దూరము చేసుకోవద్దు ఎవరు కూడా. వారు కృపకు లోపడలేదు ఐగుప్తీయులు. కృప కలిగిన దేవుణ్ణి వారు మరిచిపోయారు. కృప కలిగిన దేవుణ్ణి వారు వ్యతిరేకించారు. యెహోవా ఎవడు అన్నాడు. కృపకు లోబడి కృప వైపు చూస్తూ ఆ కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్న తన ప్రజలను తన కృప చేత ఐగుప్తు దేశములో నుండి శత్రువులను ఆయన సముద్రములో ముంచివేశారు. ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే తన ప్రజల మీదకి తరుముతూ వచ్చారో వారందరూ కూడా ఆ సముద్రములోనే 15వ వచనములో ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచి వేసెను. ఆయన కృప నిరంతరముండును. ఏ సైన్యాన్ని చూచి విర్రవీగిపోయాడో ఆ సైన్యం అంతటిని సముద్రములో ముంచి వేశాడు. శత్రు సైన్యం అంతటిని ఆయన కృప చేత శత్రువు యొక్క భయం లేకుండా దేవుడు చేశాడు. ఇక 5వదిగా చూసినట్లయితే అరణ్యములో కూడా తన ప్రజల మీద ఆయన కృప చూపించాడు. వారి ఐగుప్తు దేశాన్ని విడిచి ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చిన తర్వాత అరణ్యములో ఆయన కృప వారికి తోడుగా ఉంది. అందుకే రాత్రి వేళ అగ్ని స్తంభం వలె, పగటి వేళ మేఘ స్తంభం వలె ఆ కృప వారిని వెంబడించి బండలో నుండి వారికి దాహం తీర్చింది. వారికి ఆహారము కొరకు మన్నాను కురిపించి వారి ఆకలి తీర్చింది ఆ కృప, దేవుని కృప. కాబట్టి కృపను కూర్చి ఇంకా అనేకమైన విషయాలు వచ్చే వారములో కూడా మీకు తెలియచేయాలని దైవజనుడు చెప్పిన ఒక 3 మాటలు చెప్పాలి. వచ్చే వారంలో మీకు తెలియచేయడం జరుగుతుంది. వీళ్ళరా అరణ్యములో వారిని పోషించి నడిపించారు కృపతో. ఇక 6వదిగా చూసినట్లయితే ఈ మాటలు వింటున్న నన్ను దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకున్నాడు. 23వ వచనములో మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరముండు. దీన దశలు ఈ రోజున మనము రక్షణ పొంది ఇంత క్షేమముగా, ఇంత ధైర్యముగా, కృంగుపాటు అనేది మనకు వస్తూ ఉంటుంది. నేను కూడా కొన్నిసార్లు అది 1 రోజు 2 రోజులే ఉంటుంది, కానీ తర్వాత మరలా దేవుడు ధైర్యపరుస్తాడు. ఎందుకు భయపడుతున్నావు? నేను లేనా? నేనున్నాను కదా, నేను నిన్ను విడిచిపోలేదు కదా. నిజమే, ఆయన మనల్ని విడిచిపెట్టడు. మనమే ఆయనను విడిచిపెడతామేమో, నీవే ఆయనను విడిచిపెడుతున్నావేమో. నిన్ను దీనదశలో జ్ఞాపకం చేసుకొనిన దేవుణ్ణి, నీవు శ్రమలో ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకొనిన దేవుణ్ణి నీవు మరిచిపోతున్నావేమో. ఆయన నిన్ను మరిచిపోడు. పిల్లలు తన యొక్క తల్లిదండ్రులైన వారిని మరిచిపోతారు. వినాలి, చాలా మందిని చూస్తూ ఉంటాం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంత కష్టపడి వారిని పోషించి పెద్ద చేస్తే ఒక వయసు వచ్చిన తర్వాత ఆ పిల్లలు తల్లిదండ్రులను మర్చిపోతారు. ఎంత బాధ. నాకు అనిపిస్తుంది, నీవు చిన్నప్పుడు తల్లిదండ్రుల మీద ప్రేమ చూపించడం కాదు, మమ్మీ డాడీ వారు పెట్టేటప్పుడు తినేటప్పుడు కాదు, రేపు వారికి వయసు అయిపోయిన తర్వాత నీ అవసరత వారికి వచ్చినప్పుడు నీ వారిని విడిచిపెడితే అది ఎంతవరకు సమంజసం?
అయితే తల్లిదండ్రుల ప్రేమ, బిడ్డలు వారిని విడిచిపెట్టినా, వారిని మరిచిపోయినా, తల్లిదండ్రుల యొక్క ప్రేమ మాత్రము పిల్లల మీద వారు చనిపోయేంత వరకు తన బిడ్డల మీద వారికి ప్రేమే. అయ్యో నా కుమారుడు బాగుండాలి, నా కుమార్తె బాగుండాలి అనే ప్రేమ ఏనాడు వారికి ఉంటూనే ఉంటుంది, బిడ్డలకు ఉండదేమో. అలాగే పరలోకమందున తండ్రికి నీ మీద కృప, నీ మీద ప్రేమ, నీ దీన దశలో, నా దీన దశలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, మనల్ని విడిచిపెట్టలేదు ఆయన. ఈ మాటలు మీకు తెలియచేస్తున్న నా జీవితంలో నాకు శ్రమలు, అనేకమైన శ్రమలు, మరణంచుల్లోనికి వెళ్ళిన పరిస్థితి, నేను మరణంచుల్లోనికి వెళ్ళిన పరిస్థితి, సేవకురాలు మరణంచుల్లోనికి వెళ్ళిన సందర్భం జరిగింది. దేవుడిచ్చిన 2 కుమార్తెలు కూడా ఒక్కొక్కసారి వారు కూడా మరణంచుల్లోనికి వెళ్ళిన సందర్భాలు కలిగాయి. కుమారుడు కూడా మరణంచుల్లోనికి వెళ్ళిన సందర్భాలు కలిగాయి. అయితే ఆ సమయములలో ఆయన మరిచిపోలేదు, ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. ఆయన పాదాల యొద్ద పడి రాత్రంతా ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఉదయమునకే డాక్టర్లు ఆశ్చర్యపోయేటట్టుగా, ఏం చేశారు, ఇలా బాగయ్యాడు అబ్బాయి, బాగయింది పాప, ఏమైంది అనేటట్టుగా వారే ఆశ్చర్యపోయేటట్టుగా. సంఘ బిడ్డలు అనేక మంది మరణంచుల్లోనికి వెళ్ళిన వారు, వారి కోసం ప్రార్థన చేయగా కృపామయుడైన దేవుడు వారిని జ్ఞాపకము చేసుకొని మరలా వారు సాక్ష్యము చెప్పుట, ఇదిగో మేము క్షేమగా ఉన్నాం, ఆయన మనల్ని మర్చిపోలేదు, మన దీన దశలో ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. ఈ మాటలు వింటున్న నీవు దీన దశలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, కన్నీళ్లతో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, నిన్ను అందరూ మర్చిపోయారా? ఈ రోజు ఈ పరిస్థితిని బట్టి, నీకు వచ్చిన వ్యాధిని బట్టి నీ వారు నిన్ను మర్చిపోయారేమో. ఇదిగో ఆయన దీన దశలో జ్ఞాపకము చేసుకునే దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన కృపామయుడైన దేవుడు. ఆయన నిన్ను మర్చిపోలేదు. నీ పరిస్థితిలో నుండి నిన్ను ఆయన విడిపించగలడు. నీవు ఆ కృప వైపు చూడు, ఆ కృప వైపు చేతులెత్తి. ఎంత ప్రేమామయుడు దేవుడు అంటే దైవజనులు అన్నారు, ఆ జలప్రలయ కాలములో ఆ ప్రపంచమంతా మునిగిపోయిన సందర్భములో వారి యొక్క తలలు మునిగిపోయిన తర్వాత దేవాన్ని ఒక్కసారి వారి చేతులు, అయ్యా రక్షించని చేతులెత్తిన ఆయన రక్షించేవాడన్నారు. అంత కృప కలిగిన దేవుడు. కాబట్టి నీవే పరిస్థితిలో ఉన్నావు, మనుషుల యొక్క సహాయాన్ని కోరుకోవద్దు. ఇదిగో కృప కలిగిన దేవుడు ఉన్నారు. వేవేల మందికి కృప చూపించే దేవుడు. తండ్రుల దోషమును వారి పిల్లలు ఒడిలో వేస్తానన్నాడు. వేవేల మందికి కృప చూపిస్తానన్నాడు. ఆ కృప వైపు చేతులెత్తు, ఆ కృప వైపు కన్నులెత్తు, మోకాళ్ళ మీద ఉండి దేవుని వైపు చూడు. దేవుడు తప్పకుండా నీ యొక్క శ్రమ నుండి, నీ దీన దశలో నుండి ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొని విడిపిస్తాడు. నిరంతర కృప నీకు చూపిస్తాడు. ప్రియులారా, ఇక చివరి మాటను మనము చూస్తే, 7వ మాటగా మనము చూస్తే 25వ వచనములో, సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండు. ఈ కృప అధ్యాయములో కేవలం మానవుని మీదే మాత్రమే కాకుండా సమస్త జీవుల మీద దేవుని కృప. అందుకే అవి విత్తవు, అవి కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికి ఆహారమును కూర్చిన చింత లేదు. ఈ రోజున చాలా మంది దైవ సేవకులైన వారు ఇబ్బంది పడుతున్నారేమో, దేవుని వైపు చూడండి. జీతనాతములు లేని సేవలు, ఈరోజు సేవ ఆగిపోయినా మా సంఘ బిడ్డలైన వారిని మేము ఇబ్బంది పెట్టట్లేదు. వారే మాతో, అయ్యా ఎలాగున్నారయ్యా అని అడుగుతున్నారు ప్రేమతో. మేము చెప్తున్నాం, మేము బాగున్నాం, మీరు బాగుండండి, మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, ధైర్యంగా ఉండండి. ఏం తింటున్నారయ్యా? మేము
దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు, మీరు భయపడవద్దు, మా గురించి ఆలోచించు. కారణం ఏంటంటే ఇక్కడ వ్రాయబడిన మాట, ఆకాశ పక్షులను పోషించేది. ఆకాశ పక్షులను, సమస్త జీవులను, ఈ భూమి మీద ప్రాకే ప్రతి ఒక్క జీవికి పోషకుడు దేవుడే. ఆయన సమస్త జీవులకు కృప చూపిస్తున్నాడు, సమస్త జీవులను పోషిస్తున్నాడు. ఈ సమయంలో నిన్ను కూడా పోషిస్తాడు. నీవు ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. ఆయన మనల్ని పోషించేది. ఈ మాట అనుభవంతో చెప్తున్నాను, ఆయన మమ్మల్ని పోషిస్తున్నాడు. ఈ లాక్డౌన్లో కార్యక్రమాలు ఉన్నప్పుడైనా మేము సరిగా భోంచేయలేము. ప్రార్థన బట్టి కార్యక్రమాలకు వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది. తృప్తిగా భోజనం చేయగలుగుతున్నాం. మా గురించి మీరు ఆలోచించొద్దని, మీ గురించే మాకు ఆలోచన. మీకు కూడా పనులు లేవు, ఎలాగున్నారో అనే బాధ, వేదన కలుగుతుంది. అయితే మీకు, మాకు, మనందరికీ కృప తోడుగా ఉంది. మేము మీ దగ్గరికి రాలేకపోవచ్చు, మీకు సేవకులు దగ్గరగా లేకపోవచ్చు. ఓ విశ్వాసి, ఈ మాటలు వింటున్న నీకు ఎవరు దూరం అయిపోయినా కృప నిన్ను విడిచిపోదు. కృపకు దూరము కాకుండా చూసుకో. కృపకు దూరం అయిపోతే చాలా ప్రమాదాలకు, శిక్షకు గురైపోతావు. వచ్చే వారములో ఈ కృప ఏ విధముగా అంతమైపోతుందో, కృప తర్వాత ఎలాగున కాలం ఉంటుందో వచ్చే వారంలో మీకు తెలియచేయడం జరుగుతుంది. అయితే మరొక మారు చెప్తున్నాను, నిన్ను కాపాడుచున్నా, నీతో ఉంటున్నా. ఆ కృపకు ఏనాడు దూరము కాకుండా ఆ కృపను పొందుకుంటూ, కృప వెంబడి కృపను పొందుచు, ఆ కృపామయుని యొక్క రాకడ కొరకు ఎదురు చూద్దాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. దైవాశిష్యులు కలుగును గాక. మోకరించి ముందుకు ప్రార్థన చేసుకుందాం. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివే. నాకెన్నో మేలులు చేసితివే, సర్వాక్తివైన ఓ దేవా, సర్వలోకమునకు నీ శుభార్త అందించుము. సర్వమతముల వారికి నీ శుభవార్తను అందించుము. నీ సంఘము తాను నేర్చుకొనిచున్న విశ్వాసములు మాదిరిగా లోకము ఎదుట నిలవబడగల శక్తి దాచేయము. మత తర్కములు, విషయ వివాదములు, తప్పుడు బోధులు, పాప శోధనలు, పాపము వలన కలుగు నష్టములు, వీటన్నిటి నుండి మమ్మల్ని తప్పించుము. కరువు కాలములో, వ్యాధి కాలములో, జ్ఞాన కాలములో వాటి మూలముగా మానవులను నీ తట్టు త్రిప్పుము. లోకమునకు ఉపకారములుగా నేర్పడుచున్న పనులన్నిటి మీద నీ దీవెన కృమ్మరించుము. విశ్వాసులను నీ పరిశుద్ధాత్మతో నింపి ప్రభు యేసు యొక్క రెండవ రాకకు సిద్ధపరచుము. ప్రతి కుటుంబంలోని వారిని, పేదలను, పాఠశాలలను, వైద్యశాలలను, అనాథశాలలను, బైబిల్ సొసైటీని, అన్ని వృత్తులను, నీటి మీదను, మెట్ట మీదను, నిర్జన ప్రదేశములోను, గాలిలోను ప్రయాణము చేయి ప్రయాణికులను, ప్రభుత్వం వారి ఏర్పాటులను కాపుదల గలని స్వాధీనమందు వర్ధిల్లింపజేయము. జ్యోతుల మీదను, పక్షుల మీదను, పశువాదుల మీదను, వృక్షాదుల మీదను, పంటల మీదను, అనగా నీ యావత్తు సృష్టి మీదను నిత్యము నీ కరుణా దృష్టిని ప్రకాశింపజేయుచుండుము. ఆ వస్తువును, ఈ జీవిని దేవుడు దీవింపలేదు అను నేరము నీ మీదికి రానియకము. అన్యాయము, అవమానము, దోపిడులు, హత్యలు, నిరాశలు, దుర్మరణములు, భూకంపములు, యుద్ధములు, ఆకస్మికముగా రానైన అపాయములు మొదలగు గంటముల నుండి ప్రజలను విమోచింపుము. యంత్రములలోను, గనులలోను, స్వరంగములలోను, నీటి అడుగుడును పనిచేయు వారిని కాపాడము. విష పురుగుల నుండి, క్రూర మృగముల నుండి, దుర్జనుల నుండి,
మమ్మలను తప్పించుము. ఏ అంశ ప్రార్థన మేము మరచిపోతేమో అది నీకు సమర్పించుచున్నాము. మేము అడుగు వాటి కంటను ఊహించు వాటి కంటను అత్యధికముగా చేయజూచుచున్న ఓ తండ్రి, మా అంతరంగ ప్రార్థనలు మా బహిరంగ ప్రార్థనలు యుక్త కాలముందు నెరవేరినట్లు మా ప్రార్థనా స్తుతులను త్వరగా రానైన యేసు ప్రభు ద్వారా ఆలకించుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. మహాగణుడా, మీకు స్తోత్రములు. ఇంతవరకు జరిగించిన ఆరాధనను బట్టి, మీరు వినిపించిన వాక్యమును బట్టి స్తోత్రాలు. మీ కృప మా మీద ఉంచారు. మరింతగా మీ కృపలో మమ్మను భద్రము చేయండి. ఏనాడు మీరు అక్కడ వచ్చేంత వరకు, మీ రాజ్యము చేరేంత వరకు మీ కృపకు దూరము కాకుండా మీ కృపలో మేము వర్ధిల్లుటకు సహాయం చేయండి. ఈ లైవ్ వింటున్న బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. 4 సంఘాల బిడ్డలను మీ కృపలో భద్రపరచండి. నైనా అనారోగ్యముతో హాస్పిటల్లో బాధపడుచున్న బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకము చేసుకునండి. మా దేశమును, రాష్ట్రమును మీ కృపలో జ్ఞాపకము చేసుకుని మీ కృప చేత రక్షించి మీరు ఆకడ కొరకై సిద్ధపరచుమని త్వరగా వచ్చుచున్న కృపామయుడైన యేసు నామమున వేడుకొనుచున్నా మా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా యెడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనకు తేకాకిను తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి యొక్క దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సహాయము, సహవాసం, కాపుదల, ఆశీర్వాదం, ఆరోగ్యం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకెల్లరకు తోడై నడిపించును గాక. త్రైక దేవుడు నిత్యము మన ద్వారా, ఈ సేవ ద్వారా మహిమ పొందును గాక. ప్రభు కృప తోడై ఆయన రాకడ వరకు ఈ సేవ జరిగించి మేఘమెక్కించును గాక. జనక సుతాత్మల ప్రభునకు అనయము మహిమ భక్తులవు. జనక సుతాత్మల ప్రభునకు మనుజులలో దూతలలో మోక్ష, మనుజులలో దూతలలో మోక్ష, జనులలో మదిలో తనదు సృష్టి అంతటిలోను, తనదు సృష్టి అంతటిలోను మహిమల పెంచును గాక, ఘనతల పెంచును గాక. ఉపకారి ఉపకారి
మీద వారు సిలువ గుర్తు వేసుకునండి. తప్పకుండా ప్రతిరోజు ప్రార్థన చేసుకునండి. ప్రతి ఆదివారము లైవ్లో ఆరాధనలో పాల్గొనండి. అలాగుననే ముఖ్యముగా మీకు ఏదైనా సమస్య ఉన్నా మాకు ఫోన్ చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరు భయపడవద్దు, ధైర్యముగా ఉండండి, కృపలో వర్ధిల్లండి. దైవాశీస్సులు కలుగునుగాక. మరణాత.